వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని. ఇప్పుడైతే ఒక సరికొత్త బ్యూటిఫుల్ మూవీ టీమ్తో అయితే ఉన్నాను. అయితే ఈ ట్రైలర్ చూడంగానే అసలు పేరు వినంగానే ఒక మంచి లవ్ స్టోరీతో వస్తారనుకున్నా, బట్ ట్రైలర్ చూసాక కాదు భయ్యా, ఇది అంతకు మించి అన్నట్టుంది. సో ఓ అందాల రాక్షసి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు. సో టీం మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేది ఆలస్యం చేయకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారు. ఐ విల్ ఇంట్రడ్యూస్ సో విహాన్షి అండ్ షారాజ్ గారు అండ్ భాష్యశ్రీ గారు అండ్ కృతి వర్మ. సో వీళ్ళు మనతో ఉన్నారనమాట, వీళ్ళతో మాట్లాడదాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే మొత్తం అన్ని ట్రైలర్ చూడంగానే మొత్తం అంతా మీ చుట్టూరేనే ఉంది, మీతోనే ఉంది అని అనిపిస్తుంది. సో హౌ ఇట్ స్టార్టెడ్ అంటే ఏం చెప్తారు? స్టార్టెడ్ అంటే ఫస్ట్ భాషా సార్ నాకు మంచి స్టోరీ ఇచ్చారు. ఓకే. ఆ స్టోరీ ఇచ్చాక మేము మాట్లాడుకొని సినిమా ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం, దాని డెవలప్మెంట్స్ సార్ స్క్రీన్ ప్లే బాగా రాశారు, డైలాగ్స్ బాగా రాశారు, పాటలు బాగా రాశారు. అంతా కంప్లీట్ అయ్యాక ఒక పర్ఫెక్ట్ వర్క్ కంటెంట్ మీద సినిమా వెళ్తుంది అని చెప్పేసి సినిమా స్టార్ట్ అయింది. 2 షెడ్యూల్స్లో సినిమా కంప్లీట్ చేసాం. సూపర్. సాంగ్స్ కంప్లీట్ వెరీ షార్ట్ టైంలో. అంటే అస్సలు గ్యాప్ ఇవ్వలేదు. ఒకసారి స్టార్ట్ అయ్యాక లాస్ట్ గుండెగా కొట్టేసాం. అంత ఫాస్ట్గా చేసాం, అంతా అయిపోయింది వర్క్. అయితే ఈ సినిమా ఓ అందాల రాక్షసి. అయితే ఈ సినిమాకి హీరో సినిమాలో హీరో కాదు, కథే హీరో. ఈ సినిమాకి కథే హీరో. ఎందుకంటే భాస్కర్ రాశారు కాబట్టి ఆయన రాస్తే కథ ఎప్పుడు హీరోగా ఉండాలి. ఇంకొకటి ఆయన స్పెషాలిటీ ఏంటంటే ఆయన ఏ క్యారెక్టర్ రాసినా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి క్యారెక్టర్ని ఆయన హైప్ ఇస్తారు. ప్రతి క్యారెక్టర్ కి హైప్ ఉంటుంది. సూపర్. ఒక డామినేటింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి బాగా రాస్తారు సార్. ఇంకా వాళ్ళకి డైలాగ్ కూడా అంత పర్ఫెక్షన్గా, అంటే ఎన్ని పెద్ద పెద్ద సినిమాలు సార్ రాశారు కాబట్టి ఈ సినిమా మనకి సపోర్ట్ చేస్తున్నారంటే అది గొప్ప విషయం. నాకు ఆయనకి ఎంత ధన్యవాదాలు తెలియజేస్తే అది థ్యాంక్ యూ, అది తక్కువే. అది అయితే సార్ నెక్స్ట్ ఈ కథ గురించి సార్ చెప్తే ఇంకా బాగుంటుంది. ఆబ్వియస్లీ నెక్స్ట్ క్వశ్చన్ ఆయనకి. మీరు కష్టపడకండి, నేను అడుగుతాను. సార్ మీరు చెప్పండి అసలు హౌ ఇట్ స్టార్టెడ్, అసలు ఈ జానర్లో ఎందుకు రాయాలి అనుకున్నారు, అండ్ రియల్ ఇన్సిడెంట్స్ని కవరప్ చేశారా ఏంటి? అంటే సిరాజ్ గారు, డైరెక్టర్ గారు, ఒక కథ చేద్దాం మనం, నేను ఒక డిఫరెంట్ కథ చేయాలనుకుంటున్నాను అన్నారు. సరే, అప్పుడు దాకా ఆయన చేసిన కథలు ఏంటని చూశాను. చూస్తే కొన్ని హర్రర్, కొన్ని లవ్, కొన్ని యాక్షన్ అలా చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చేయబోయే కథ ఎలా ఉండాలి అని ఆలోచిస్తే అన్నీ కలవాలి దీంట్లో, అన్ని యాక్సెప్ట్స్ ఉండాలి, దాంతోపాటు కొత్తగా ఉండాలి. ఓకే. కొత్తగా ఉండడం కోసం ఒక 2 పాయింట్లు దీంట్లో యాడ్ చేసాం, అది ఇప్పుడు చెప్పాం. ఆ 2 పాయింట్లను పెట్టి కొత్తగా స్క్రీన్ ప్లే చేసాం అనమాట. కొత్త స్క్రీన్ ప్లే తోటి, స్క్రీన్ ప్లే కూడా పాతదే కానీ ఆ డీల్ చేసిన విధానం, సీన్స్ కొత్తగా ఉంటాయి. ఓకే. దాని ద్వారా మీకు చూస్తే కొత్తగా ఉంది సినిమా అని ఖచ్చితంగా అనిపిస్తుంది. మేమైతే ఫుల్ కాన్ఫిడెంట్ లో ఉన్నాం. చూశాక మీరు కూడా అంటారు, ఇది సినిమా చూశాక ఆడపిల్లలందరూ బాగా సాటిస్ఫై అవుతారు. సాటిస్ఫై అంటే వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుంది. ఓహో, ఓకే. ఈగోని సాటిస్ఫై చేయడానికి సినిమా తీశారు, మీరు దానికి ప్రయత్నించారు కాబట్టి నేనైతే ముందే థ్యాంక్ యూ చెప్పేస్తాను మీకు. వెల్కమ్. సో అండ్ కమింగ్ టు కృతిజీ, ఈవిడ మంచి డాన్సర్ కూడా, మీ అందరికీ తెలిసే ఉంటారు. అండ్ ఈవిడ ఎక్కువగా మనము బాలీవుడ్లో చూస్తూ ఉంటాం. అండ్ బిగ్ బాస్ సీజన్ 12లో కూడా వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ అండ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి అనమాట. ఆమె రైట్? You are very straightforward, right? 100% correct. 100% correct. So, how is your feeling, and what type of character you played in this movie? I played a very romantic, bubbly girl character. Okay. Who is deeply and unconditionally in love with Shiraz Ji in the movie. Okay. And but he have many tracks, I think so. After watching the trailer, I observed only one thing: he have many tracks. Okay. Yeah, that's the beauty of the movie, right? Yes. So we had different shades of characters. So it's an amazing concept and very romantic. The songs and everything was shot in Goa, and the vibe, the melodious song it is, and everything is fine. I mean, मैं भी बता नहीं सकती इन्होंने क्या मेरे साथ गलत किया है. Okay. तो इनको उनके पापों की सजा भी मिली है. అది అసలు ఆయనకి దొరికిందా లేదా అన్న తెలుసుకోవాలి, ఆ శిక్ష పడ్డదా లేదా తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాలి, అంతే కదా. అండ్ కమింగ్ టు యూజీ, సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఇందులో? యూ ప్లేడ్, నాకు కొంచెం డిఫరెన్స్ కనపడుతుంది ఈ పోస్టర్ కి ఆ పోస్టర్ కి. ఐ నో మీరు అర్థం అవుతుంది అన్నారు కాబట్టి తెలుగు. సో ఈ పోస్టర్ కి వేరియేషన్ లో మీరు ఎంత కష్టపడ్డారు? అంటే చాలా మల్టీ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. ఓకే. సో एक क्यूट बबली सी लड़की जो अपनी
दुनिया में रहती है, तातయ్య उनके तातయ్య के साथ रहती है. तम्मा रेड्डी गारू Yes, सर I just want to ask, yeah, okay. तम्मा रेड्डी गारू सर तातయ్య का रोल प्ले किए, तो उनके साथ वो रहती है. उसके लाइफ में एक लड़का आता है, तब राजकुमार जैसा लड़का आते हैं. तो क्या क्या होता है वैसे आगे. निकला ना? हाँ तो क्या क्या होता है आगे. Okay. तो उसके लाइफ में जो एक इंसिडेंट होता है, उसके बाद वो कैसे टर्न हो जाती है, तो ऐसा एक कैरेक्टर है. बहुत अच्छा कैरेक्टर. You have scope to perform 2 shades, right? Yeah. Okay, I'm fine. very blessed for Yes, very few People's characters can will come like that. Yeah, Okay, సార్ మీ దగ్గరికి వస్తే ఈ సినిమాలో కాస్త బ్లాక్ మ్యాజిక్ని కూడా టచ్ చేశారు. సో రియల్ లైఫ్లో అందరూ అడుగుతూనే ఉన్నారు కదా, రియల్ లైఫ్లో మీరు నమ్ముతారా బ్లాక్ మ్యాజిక్, మీరు చూసారా, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, ఇలాంటి క్వశ్చన్లు అడిగారు ఇప్పుడు దాకా? అడిగారా? ఏం చెప్పారు మీరు? బ్లాక్ మ్యాజిక్స్ అనేది కామన్, కానీ ఇది ఒక కథ, మంచి కథ, కథ మీద సినిమా వెళ్తూ ఉంటుంది. అంత ఘనంగా అంటే ఈ సినిమాని చూసి అలాంటి నేర్చుకోవడాలు, ఇలాంటివి చేయడాలు అట్లాంటివి ఏముండదు. ఓన్లీ ఒక సినిమాటిక్గా సినిమా వెళ్తుంది ఇది. ఓకే, అది అంతే. సినిమా అనేది మనం సినిమాటిక్గా చూడాలి ఎప్పుడైనా. మనం సినిమాలానే చూస్తేనే బాగుంటుంది. ఓకే, సినిమాని రియల్ లైఫ్గా జీవిస్తూ చూస్తే అది తప్పు, అంతా చూడకూడదు. కానీ ఒక మెసేజ్, ఏదైనా మంచి మెసేజ్ ఉంటే ఆ మెసేజ్ తీసుకోవాలి. కానీ ఏదైనా నెగటివ్ ఉంటే ఎప్పుడు తీసుకోకూడదు. దాన్ని చూసి తెలుసుకోవాలి తప్ప తీసుకోకూడదు. అంతే. మీరు తీసుకోండి, కానీ మంచి తీసుకోండి. ఎప్పుడైనా చెడు ఎక్కడుంది అది వెతుకుతాడు. ఇప్పుడు చూడండి, కొన్ని సినిమాలు ఉంటాయి, ఒక రోడ్డు మీద తిరిగిన వాడు 100 మందిని చంపి డౌన్ అవుతాడు, ఎలివేట్ చేస్తారు కదా, అలాంటి చూసి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి అరే నేను కూడా కొట్టి నేను కూడా చంపి డౌన్ అవుతా అనుకుంటాడు కదా, అది తప్పు. అది ఎట్లా చేయకూడదు. అలాంటి సినిమాల వరకే చూడాలి. ఓకే, కానీ రియల్ లైఫ్లో అట్లా హార్డ్ మీద తీసుకోవద్దు. సార్ యాక్చువల్లీ మీరు స్టోరీ రాసినప్పుడు వెరీ రీసెంట్గా ఒకటి, ఐ డోంట్ వాంట్ మెన్షన్ సినిమా నేమ్స్ మెన్షన్ చేయదలుచుకోలేదు, ఏంటి అంటే న్యూస్ హైలైట్ అయింది, ఒక హస్బెండ్ వాళ్ళ వైఫ్ని చంపి పీసెస్ కింద కట్ చేసి కుక్కర్, ఇలా చాలా డిస్టర్బింగ్గా ఒకటి వచ్చింది. ఒక సినిమాని ఇన్స్పైర్ చేసి తీసుకున్నట్టుగా ఒక వార్త అయితే వచ్చింది, ఒక హైలైట్ అయింది. సో మీరు రాసేటప్పుడు అరే మనం ఇంత ఒక పాయింట్ ఎక్స్ట్రీమ్ లెవెల్ వెళ్తే దీన్ని ఎక్కడో చోట ఎవడో ఒకటి ఇన్స్పిరేషన్గా తీసుకుని, లేకపోతే జనాలు ఇలా కూడా అయిపోతున్నారు, అలాంటి థాట్స్ ఎప్పుడన్నా అనిపించినాయి? ఏ కథ రాయలేము ఫస్ట్ ఆఫ్ ఆల్. గాంధీ గారి సినిమా చూసి ఎంతమంది గాంధీ, ఎగ్జాక్ట్లీ క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. కానీ ఎప్పుడైనా మీరు అరే ఇలా జరుగుతుంది బయట సిచ్యువేషన్ సొసైటీలో, సో దాన్ని రెక్టిఫై చేయడానికి ఒక స్టెప్ తీసుకుందా అని ఎప్పుడన్నా అనుకున్నారా? అంటే సొసైటీలో జరుగుతున్నాయి అంటే దాన్ని మనం ఆపలేమండి. అవును, అది సినిమా వల్ల జరుగుతుంది అనేది నేను ఒప్పుకోను అసలు. ఎందుకంటే మనిషిలో ఉన్న ఆలోచనే సినిమా, అంతేగాని సినిమానే మనిషి ఆలోచన కాదు. మనిషిలో రగిలే ఆలోచనలే ఒక సినిమాలా మారుతుంది తప్ప సినిమా మనిషి ఆలోచనగా మారదు. ఒక మనిషి ఏమైనా చేయాలనుకుంటే అది సినిమా అవసరంలే, సినిమా కాదు, వాడు చేయాలనుకునే చేస్తాడు. అది నేను సినిమా వాడి మీద రిఫ్లెక్ట్ అయిద్దని నేను అనుకోవట్లా. అంటే కొంతవరకు రిఫ్లెక్ట్ అవ్వచ్చేమో కానీ 100% అయితే అవ్వదండి. అలా అయితే మాత్రం ప్రతి ఒక్కడు మంచి సినిమాలు చూసి ఈ పాటికి అసలు అందరూ మంచోళ్ళు అయిపోయారు అనమాట. సూపర్. అండ్ కమింగ్ టు సాంగ్స్ ఎలా ఉన్నాయి, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, అండ్ ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? ఎందుకంటే ఎలాంటి సినిమాలకి మ్యూజిక్ బలం. సో అలా ఈ సినిమా మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సీట్ నుంచి కదలకుండా కూర్చోబెడుతుంది. ఓకే, మీరు కదలలేరు అసలు. అంటే మ్యూజిక్ ఒక ఫీల్, ఒక నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళిపోతాం. ఇంకా పాటలు వచ్చేసి ఒక మెలడీ 3 సాంగ్స్ ఉంటాయి, మెలడీ సాంగ్స్. బాసర్ అద్భుతంగా రాశారు, దాన్ని ఎంత అద్భుతంగా తీసాం, అంతా బాగా జరిగింది, బాగుంటుంది, ఫీల్ గుడ్ మ్యూజిక్. అయితే మీకు అవుట్ 100% హిట్ musically cinema. Super. And coming to you, Kriti ji, so till now how many films you did, and with what were the co-stars you have worked with them? This is my first movie in Telugu. Yeah, okay, in Tollywood. This is my first movie. Okay. And I started my journey with actually MTV Roadies Extreme. Okay. And the most super hit season of all times. I was a semi-finalist there. Then I did Big Boss by Salman Khan sir. Then I did MTV BCL 4. Then I did one serial. Then I realized I'm not a serial girl. मैं तो heroine हूँ. मैं तो heroine हूँ. Exactly. So, okay. Then I did around like 18-20 music videos with good singers of Sana Khan, Mika Singh. And I've done almost 50 to 100 live dance shows. Big Boss gives you fame, and I'm a dancer also, professional dancer. So I've done shows with Govinda ji, Nora Fateh, Salman sir, Badshah sir. Okay.
Nee, not this Badshah, sir. I done a movie with this Badshah and Okay. the dance show with the other Badshah. ఓకే ఓకే Okay. And then I also do hosting sometimes, like HTMO Stylist Awards and Z5 International Iconic Awards. I hosted it. And then I did 2 Hindi movies, but none of the movies yet released. And that's all. Yahi thoda bahut hai. I've just started like 3-4 years back only. సో ఇన్ బిగ్ బాస్ హౌ ఇస్ యువర్ జర్నీ విత్ సల్మాన్ ఖాన్ సార్? Oh my gosh. He has my heart. Oh I my swear. goodness. This is like, it was a dream come true. Okay. I never thought that I'll get a chance to get into Big Boss. And especially when once you get inside and you get to know that almost 95% casting is already pre-decided from months back. And sometimes the Big Boss people are only after so many celebrities from years. So then also you get a chance, and then like last day I got to know that out of 4 people only 2 will get inside the Big Boss house, and that is happening when I said bye to everybody कि hey मैं तो Big Boss में जा रही हूँ. फिर Big Boss वाले twist ले आए and they are like नहीं इंडिया वोट करेगी तो ही अंदर जाओगे. Okay. Then you get to know कि okay इंडिया ने तुम्हें सबसे ज़्यादा वोट दी हैं और सलमान सर तुम्हारा नाम लेते कि मैडम जाइए आप अंदर. फिर हर Okay. वीकेंड पे वो आ रहे हैं, बात कर रहे हैं, समझा रहे हैं. And you are inside the house जो कि billions of people watch it. It is the highest TRP show of the world. Big Boss Hindi. It is loved by everybody. Yes. By God's grace, Big Boss gives you so much fame that like it gives you a celebrity status. Okay. Yes. So I started here, but शायद मतलब मैं कोई ज़्यादा बड़े words नहीं कह रही, but I am a celebrity in my own world. Superb. That- Everyone should think like that actually. Everyone have नहीं to be नहीं like. मेरी ये सोच नहीं है, ये सच्चाई है. Yeah. Not like that. I'm saying even we have to think if we don't have also. Yeah. So because people call me for international dance shows, appearances from all over the world. Like just abhi aaj aur kal yahan promotion, that's why I'm here. Then day after I have to go to Sikkim, and I was coming here from Nepal. So people recognize you, they love you, they Yes. demand aati hai. तो बिग बॉस सलमान खान का शो करो तो इट गिव्स यू लॉट ऑफ फेम एंड वंस इन अ लाइफ टाइम एक्सपीरियंस. Superb, superb. Yeah. And I wish it should increase more also. या प्लीज मतलब इट शुड इंक्रीज एक्सपोनेंशियली, क्योंकि अभी तो इतना स्टार्ट हुआ है, कितना ज़्यादा होना चाहिए मतलब मेरा फेम, मैं ऐसा चाहती हूँ. సూపర్. అండ్ మీ దగ్గరికి వస్తే విహాన్షి గారు, సో మీకు ఇది ఫస్ట్ ఫిలిమా తెలుగులో? తెలుగులో ఫస్ట్ ఫిల్మ్, అంతకుముందు ఏం చేశారు? కన్నడలో 2 ఫిల్మ్స్ చేశాను. 2 ఫిలిమ్స్ యా చేశారు. ఇట్స్ ఇట్ టు రిలీజ్. సో హార్డ్ థింగ్ ఏమైనా ఉందండి వైల్ షూటింగ్ కానీ కొన్ని సీక్వెన్సెస్ కానీ? చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి మీ మధ్యన. ఫైట్ ఉంది, ఆయన గోడకేసి కొట్టేస్తాడు మిమ్మల్ని, ఆయన్ని మీరే కొట్టుకోమంటున్నారు గోడకేసి. సో ఇలా చాలా సిచ్యువేషన్స్ చూస్తే ఏదన్నా ఇబ్బందిగా ఉన్నది ఏమన్నా ఉందా? లైక్ హార్డ్ అనిపించింది, ఎక్కువసార్లు చేయాల్సి వచ్చింది, లైక్ ఎక్కువ టేక్స్ తీసుకోవాల్సి అనిపించింది అలా? So having supportive people like them, I didn't find anything hard. Super. Yeah, they supported me a lot, no? So I never found any difficulty while shooting. Yeah. సూపర్ అసలు. అండ్ సార్ కమింగ్ టు ఆడియన్స్కి ఎలాంటి సినిమా ఇస్తున్నారు అంటే ఏం చెప్తారు మీ మాటల్లో? ఎవ్రీవన్ వన్ వర్డ్. ఆడియన్స్కి కావాల్సిన సినిమా ఇది. ఇప్పుడున్న సమాజానికి పక్కా కావాల్సిన పక్కా కావాల్సిన మెసేజ్. ఒక బ్యూటిఫుల్ సినిమా, అందంగా ఉంటుంది, అందమైన కథ, ఇంకా అవసరం ఇలాంటి సీన్స్ కానీ ఇలాంటి స్టోరీ కానీ చూడాల్సిన అవసరం. ఎందుకంటే ఏదైనా మన లైఫ్లో తప్పు జరిగిందంటే దానికి అమ్మాయిలు ఎలా తిరగబడతారు, ఎలా వాళ్ళకి రియాక్ట్ అవ్వాలో, ఓకే నెక్స్ట్ వాళ్ళకి ఫ్యామిలీ నుంచి ఎలా సపోర్ట్ ఉండాలో, ప్రతి అమ్మాయిని అంటే పిల్లలకి మనం ఎలా చూసుకోవాలో అనేది ఒక మంచి మెసేజ్. అయితే ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన అవసరమైన సినిమా ఇది. ఓకే. సో యాక్చువల్లీ కాస్టింగ్ ఎలా తీసుకున్నారు వీళ్ళని, అండ్ హౌ యూ టేకెన్ హర్, అండ్ ఈవెన్ ఎలా ఏ పాయింట్లో చూస్ చేసుకున్నారు? కాస్టింగ్ ఎలా చేద్దాం అంటే ఫస్ట్ సినిమా ఎప్పుడైనా కథ ముందు ఎవరు సెలెక్ట్ చేసుకోరు. ఫస్ట్ కథ రాశాక, కథ అంతా అయిపోయాక, అందులో లొకేషన్స్, ఆర్టిస్ట్, క్యాస్టింగ్, ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క వేరియేషన్స్, డైలాగ్ వేరియేషన్ అంతా అయిపోయాక అందులో చూసుకొని ఏ ఆర్టిస్ట్ ఏ అందం దేనికి సెట్ అవుతుందో అవంతా చూసుకొని తీసుకున్నామండి. సూపర్. సార్ మీరు చెప్పండి, మీరు రాసిన
సువర్ణాక్షరాలు అని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీకి ఇంపార్టెంట్ మెసేజ్ ఓరియంటెడ్లో తీశారని అంటున్నారు. చూసింది కూడా మాకు అదే అనిపించింది. సో మీ మాటల్లో మీ సినిమా చూడాలంటే ఏం చెప్తారు? ఈ సినిమా అందరు ఖచ్చితంగా చూడాలి, ఎందుకంటే ఒక ఆలోచన కలగజేస్తుంది ఈ సినిమా. ఆడపిల్లలు ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలో చూపిస్తుంది. ఓకే, ఎలా ఉంటే వాళ్ళకి బాగుంటుంది అనేది చూపిస్తుంది. ఓకే. కాబట్టి ఈ సినిమా చూశాక అందరూ ఒకసారి ఆలోచిస్తారు ఆడపిల్లలు. Super. And Kritiji, in your words, how you'll tell about your film to audience? I would request each one of you, please जाइए थिएटर्स में, अपने फ्रेंड्स फैमिली सबको लेकर जाइए, कम से कम 4 बारी हमारी मूवी देखिए. Okay. Because it's an amazing movie. सब कुछ है इसमें लव, रोमांस, ड्रामा, फाइट और मतलब बहुत ट्विस्ट एंड टर्न्स भी हैं और खूबसूरत लड़कियां भी हैं. हमारे हीरो जी इतने सुंदर हैं और इतने अच्छे स्क्रिप्ट और डायलॉग्स लिखे हैं सर ने. पर आप मूवी में नहीं हो ना, तो वो पर इनके सुंदर अक्षर हैं जो हम स्क्रिप्ट के थ्रू बोल रहे हैं. सो इट्स एन अमेजिंग मूवी, फुल्ली एंटरटेनमेंट एंड स्टोरी बेस्ड मूवीज ना आजकल बहुत कम दिखती हैं जेन्युइनली देखा जाए तो. मतलब आई लव एक्शन मूवी. ऐसा नहीं है कि कल को आप मुझे एक्शन में ना लो, कोई डायरेक्टर देख रहे हो, बट जेन्युइनली कई बार ऐसा होता है कि बहुत एक्शन ओरिएंटेड होते हैं कुछ होते हैं, बट दिस इज लाइक ऑल कंटेंट बेस्ड एंड कंटेंट इज सुपर अमेजिंग. इतना और जिस हिसाब से मूवी क्या स्टार्ट होती है और क्या एंड हो रही है, इट्स लाइक पोल्स अपार्ट थिंग्स. सो प्लीज यू मस्ट वॉच इट एंड डेफिनेटली अगर आपको 1% भी लगेगा कि पैसे वेस्ट हो रहे हैं तो इनसे कॉन्टैक्ट. అంతా చెప్పింది ఆవిడ చాలా క్యూట్ గా. ఒకవేళ మీరు వేస్ట్ అయింది అనుకుంటే మాత్రం ఇన్ని కాంటాక్ట్ అవ్వండి అంట. సూపర్. बताना पर मुझे फॉलो जरूर करना कृति वर्मा ऑफिशियल. सर చాలా బాగుంది సార్ ఆవిడ థాట్ ప్రాసెస్. విహాన్షి जी नाउ यू टेल अस. सो स्टोरी में बहुत अच्छा कंटेंट है. ओके. गर्ल्स को, स्पेशली गर्ल्स को बहुत अच्छा लगेगा ये. उनका ईगो सेटिस्फाई होगा. सर ने बोला ना कि लड़कियों को समझ में आएगा कि क्या करना चाहिए, ఓకే, तो कैसे रहना चाहिए आपकी जनरेशन में. इट्स अ मस्ट वॉच मूवी. సూపర్. బట్ నాకు ఫైనల్ ఎడిటింగ్లో ఫైనల్ షాట్ అని చూసారు, ఎవరి థాటో కానీ చాలా బాగా అమేజింగ్. అది అందులో కక్ష తీర్చుకోవడంలో, ఈగోయిస్టిక్ ని తీర్చుకోవడంలో కూడా దట్ షార్ట్ ప్రూవ్స్ దట్. బాస్టర్ కి నా మీద ఉన్న ప్రేమ అంది. వావ్, సూపర్. సో అండ్ ఐ వాంట్ టు క్లోజ్ విత్ దిస్ విత్ వన్ డైలాగ్. ఎవ్రీవన్ ఒక్కొక్కరు ఒక్కొక్క డైలాగ్ చెప్పండి. యు టెల్ ఇన్ తెలుగు వన్ డైలాగ్. ఓకే. What is your name? హేమ మాలిని. Hema, अरे बाबा, Hema Malini is your name. Yes. Chalo, one dialogue which I said in the movie I would like to dedicate Sure. it to you instead Sure. of Hema Malini ji. I love you too. ఇంత ఈజీ డైలాగా? It's not easy. It is the most difficult dialogue. We also love you too. किसी को चाहो और वो तुम्हें ये बोल दे, तुम्हारा दिन जिंदगी बन सकती है. This is the most important dialogue. Come on. We also love you too. ఓకే సార్, మీరు చెప్పండి సార్ ఒక డైలాగ్. నేను డైలాగ్ చెప్పాలా? సార్ ఏదైనా ఒక ఫేమస్ డైలాగ్ చెప్పండి సార్, లేదా మీ సినిమాలో మీకు నచ్చిన డైలాగ్ సినిమాలో చెప్పండి సార్. చెప్తాను. ఓకే. ఒక వ్యక్తి రావాల్సిన టైంకి రాలేదంటే ఏదైనా ప్రమాదం జరిగి ఉండాలి. అలా జరగలేదంటే మన జీవితం ప్రమాదంలో పడి ఉంటుంది. అంటే ఒక అమ్మాయికి చెప్తాడు అనమాట ఇది. ఓకే. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కోసం ఎదురు చూస్తుంటది. ఎదురు చూస్తున్నప్పుడు ఒక ఆయన చెప్తాడు అనమాట, ఒక వ్యక్తి వస్తానని చెప్పి రాలేదంటే అతనికి ఏదో ప్రమాదం జరిగి ఉండాలి. ఓకే. సో మీరు ఎంత బాగా చెప్తున్నారు డైలాగ్, ఇవిడికి డిస్కస్ నేను ఏం చెప్పాలి డైలాగ్ అని. So yeah, that's right. సార్ ఆడపిల్లల్ని జడ్జ్ చేయడానికి యూ స్టార్ట్. ఓకే. ఎవర్లను ఆడపిల్లలకి జడ్జ్ చేయడానికి నీ కుడుక. నేనే నా కూడా సార్ తిట్టేశారు. నా కుడుక తిట్టింది కూడా చాలా క్యూట్ గా తిట్టారు ఈవిడ. సార్ మీరు చెప్పండి. అందరు డైలాగ్ విని మీ డైలాగ్ మర్చిపోయారా? లేదు, గుర్తుంది, చాలా ఉన్నాయి మేడం. ఓకే, అదే ఓకే. అందంగా అంటే టైటిల్ తీసుకొని చెప్తే బాగుంటదని. ఓకే. ఒసే అందాల రాక్షసి, నిన్ను వదలను, ఓకే. నిన్ను వదల, నిన్ను వదల బొమ్మాలి అనాలా? బొమ్మాలి నేను రిటర్న్ డైలాగ్ చెప్తున్నాను, నిన్ను వదల అని అనాలా అని. ఓకే, ఫైన్. సో ఎనీవేస్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది విత్ టాకింగ్ యూ ఆల్ పీపుల్. సో ఐ విష్ వెరీ వెరీ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మూవీ. ఇంకా ఇలాంటి మంచి సినిమాలు మా ముందు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో మీరు కూడా తప్పకుండా చూడండి ఓ అందాల రాక్షసి. ఇంత బ్యూటిఫుల్గా
అయితే సినిమా నేను ట్రైలర్ చూశాను, చాలా చాలా బాగుంది. సో సినిమా కూడా అంతే బాగుంటుందన్న నమ్మకంతో అయితే ఉన్నాను. సో ఇది ఇవాల్టి టీంతో ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తున్నాను పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.